నమస్కారం ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఆ శ్రీరాముల వారు అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏప్రిల్ 18వ తారీఖున రిలీజ్ అవ్వబోతున్నటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి సంబంధించి ఈరోజు మనం కలుసుకోబోతున్నాము. అటు ఎక్స్పెరిమెంటల్ సినిమాస్ ఇటు కమర్షియల్ సినిమాస్ రెండింటిని మిక్స్ చేసి మనకి అద్భుతమైనటువంటి సినిమాలను అందించడం మాత్రమే కాదు, ఎంతోమంది డైరెక్టర్స్ని కూడా అందించినటువంటి మన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి స్వాగతం సుస్వాగతం. నమస్కారం. అండ్ అలాగే ద లేడీ సూపర్ స్టార్, ది యాక్షన్ క్వీన్ విజయశాంతి గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. మీ ఇద్దరికి కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందు ఇటు నుంచి మొదలెట్టేద్దామా? అమ్మ ఫస్ట్. అమ్మతో మొదలెట్టాం తర్వాతే కదా కొడుకు వచ్చేది. అంటే యాజ్ అ లేడీ సూపర్ స్టార్, యాజ్ అన్ యాక్షన్ క్వీన్, మీరు ఎన్నో సినిమాలు, అటు సోషల్ మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలు కానీ లేకపోతే పోలీస్ ఓరియంటెడ్ సినిమాలు కానీ చాలా చేశారు. మళ్ళీ మిమ్మల్ని మేము ఒక పోలీస్ గెటప్లో చూడబోతున్నాం. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని మీరు ఆ పోలీస్ యూనిఫామ్లో చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? దీనికి ఒక్కటి చెప్తాను, ప్లీజ్ చెప్పండి. పర్లేదు, మనకి ఇంటర్వ్యూకి ఒక పద్ధతి పాడేం లేదు. ఎందుకంటే ఇది దిస్ షోస్ ద ప్యూర్ డెడికేషన్ ఆఫ్ అన్ యాక్టర్. ఈ ఫిలింలో అమ్మ పోలీస్ క్యారెక్టర్ వేయాలి, ఆ గెటప్ వస్తుంది అన్నప్పుడు లిటరల్లీ మీరు నమ్మరు, నాకు తెలిసి ఆవిడ నాకు 4 months టైం కావాలి ప్రిపరేషన్ అన్నారు. నేనేమనుకున్నాను, అమ్మ మీకు ప్రిపరేషన్ ఏంటి, యూఆర్ బాన్ టాలెంటెడ్, ఇదేంటిది అంటే she wanted to reduce weight and she literally reduced 6 to 8 kgs. నాకు కరెక్ట్గా 10 అమ్మా. అంటే ఆన్ ద ప్రాసెస్ మనం కూడా ఒక సంవత్సరం పాటు తీసాను సినిమాని. సో తీసే ప్రాసెస్లో కూడా కొంచెం వెయిట్ రెడ్యూస్ అయ్యి ఉంటారు. సో లిటరలీ లైక్ తినేవారు కాదు, నాన్ వెజ్ మానేశారు. సో టు రెడ్యూస్ అంటే ఫర్ ద క్యారెక్టర్, ఆ డ్రెస్ పోలీస్ డ్రెస్ మళ్ళీ వేయాల్సి వస్తుంది కాబట్టి షీ వాంటెడ్ టు బి దట్ ఫిట్. ఓకే. సో దానికోసం అంత రిడ్యూస్ అవుతే నేను షాక్ అయినా. సో దట్ ఈస్ ద డెడికేషన్ దట్ ఆవిడ చూపించింది. ఇప్పుడు మీరు చెప్పండి. సో తగ్గాను, బాగా బక్కగా అయిపోయాను. కానీ బాబును డైరెక్టర్ ఇంత బక్కగా వద్దు, కొంచెం పెరగండి అన్నారు. సార్ మళ్ళీ కొంచెం పెరిగాను. దాన్ని మెయింటైన్ చేయడానికి మనకి సంవత్సరం పట్టింది. ఏప్రిల్ 5th స్టార్ట్ చేసాం. సంవత్సరం కదా, సంవత్సరం పట్టింది. అంటే ఆ వెయిట్ ని అలాగే ఆ పోలీస్ క్యారెక్టర్ కాబట్టి ఫిట్గా ఉండాలి. అది షేప్ అవుట్ అయిపోతే చండాలంగా ఉంటుంది. కరెక్ట్. ఎప్పుడైనా ఆ గెటప్లో చూస్తున్నప్పుడు కర్తవ్యం గుర్తుకొస్తుంది ఆడియన్స్కి. కరెక్ట్. సో అలా చూసుకోవాలంటే నేను పర్ఫెక్ట్గా ఉండాలి. సో దానికి కొంచెం జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతూ నోరు కట్టుకుంటూ తిండి తినకుండాను. బట్ ఎనీవే సినిమా ఆ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు మళ్ళీ కర్తవ్యం గుర్తుకొస్తున్నట్టే అనిపించింది. ఐఎమ్ హ్యాపీ. మీరు కర్తవ్యం చేసినప్పుడు కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు? అప్పుడు జాగ్రత్తలు లేదు, అస్సలు లేదు. శుభ్రంగా తినేసేదాన్ని, బికాస్ ఐ వాజ్ యంగ్. ఇప్పుడు మన పెద్దోళ్ళు అయిన తర్వాత బాడీ మనం చెప్పినట్టు విందు, కానీ మనం చెప్పినట్టు వినేటట్టు చేయాలి, వెంటనే తీయాలి. అప్పుడు కేర్ తీసుకున్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం కేర్ తీసుకోలేదండి. అంటే ఫైట్స్ జరిగేటప్పుడు రిస్క్ టేకింగ్ అండ్ ఈ డేరింగ్ అనేది మీకు చిన్నప్పటి నుంచి ఉందా విజయశాంతి గారు? నేను కర్తవ్యం తర్వాత నుంచి నాలో తెలియని ఒక మార్పు వచ్చింది. సో హ్యావ్ టు డూ అన్నది నాకు లోపల నుంచి చెప్తూ ఉంటుంది, చేద్దాం అని. అంటే హీరోయిన్లో ఎక్కడ తక్కువ కాకూడదు కదా. అవును అవును. సో ఆ హీరో ఇమేజ్ వచ్చిన తర్వాత ఏదైనా కొత్తగా చేయాలి, అది కొంచెం కష్టమైనా కూడా ఇష్టంతో చేయాలి అన్న దీంతో చేసేదాన్ని. సూపర్ అండి. ఎందుకంటే హీరోలు ఎలాగో చేస్తూ ఉంటారు ఫైట్స్, కానీ ఒక హీరోయిన్ నిలబడి ఒక లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ అనిపించుకుందంటే అది మీరే. సూపర్ విజయశాంతి గారు. అండ్ అలాగే కళ్యాణ్ రామ్ గారు, మీరు ఒక పక్కనేమో ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ లైక్ అమిగోస్ చేస్తూ ఉంటారు, ఇంకొక పక్కన ఇలాంటివి, రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? లైక్ యూ డూ వన్, ఇది ఒకటి చేద్దాం, నెక్స్ట్ ఇంకొకటి ఎక్స్పెరిమెంటల్కి వెళ్ళిపోదామని అనుకుంటారా ముందే? లేదండి, అలా నేను ఐ డోంట్ ప్లాన్ ఎనీథింగ్ అండి. వచ్చే కథ నన్ను ఎక్సైట్ చేసిందా లేదా చూసుకుంటాను, చూసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్తానండి. ఓకే. సో ఇట్స్ నాట్ ప్లాన్డ్ థింగ్ టు డూ. అంటే నాది సింపుల్ ఫిలాసఫీ అండి. మనం అనుకుని ఏ కథ రాయించినాం, ప్రాబ్లీ యు ఆర్ మెంట్ టు హ్యావ్ అ ఫిల్మ్, యు ఆర్ మెంట్ టు డూ అ ఫిల్మ్, యు విల్ డూ ఇట్. ఓకే. సో ఐ బిలీవ్ దట్ ఇట్స్ డెస్టినీ వేర్ ఇట్ హ్యాస్ టు బి మెంట్ ఫర్ యూ. హలో, ఎవరండి వెనక నుంచి చూస్తే అనిల్ రావిపూడి గారు లాగే ఉన్నారు? హలో 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 మ్యామ్. హలో మ్యామ్ మీకోసం వచ్చాను నేను. అనిల్ గారు నాకు అక్కసం రాలేదా? మీకోసం కూడా వచ్చాను. నేను ఇప్పుడే చెప్తున్నాను అనిల్,
ఒక్క నిమిషం వస్తున్నా మీరు ఎలాగూ డిస్కషన్ చేసుకోవాలి, కాదు మీరు ఎలాగూ మొత్తం మీరే మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆగండి బాబు, చైర్ తీసుకురా. మీరు ఎవరిని వదలరా? వేరే వాటికి కూడా వచ్చేసి మీ ప్రమోషన్స్ చేసేస్తారా? లేదు సుమ గారు, ఇక్కడ మీరు ఒక పాయింట్ అండర్లైన్ గా చేసుకోవాలి. వాట్ ఈస్ దట్? నాకు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన హీరో ఎవరు? కళ్యాణ్ రామ్ గారు. సో మై హీరో. ఆ, ఈవిడ లెజెండరీ యాక్ట్రెస్ విజయశాంతి గారు, లేడీ సూపర్ స్టార్. ఆవిడకి రీఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ ఎవరు? అనిల్ రావిపూడి గారు. మరి వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నప్పుడు అది నా సినిమా అవదా? ఓ, అండ్ మాక్సిమం నంబర్ ఆఫ్ షోస్ మీతో యాంకరింగ్ చేసింది ఎవరు? మీరు. ఇది సో ఆ రకంగా కూడా ఇక్కడ నేను ఉండటం చాలా అవసరం కదా. కరెక్ట్ కరెక్ట్. అందుకని సో నాకు ఇష్టమైన మా మేడం, అలాగే నాకు ఇష్టమైన మా కళ్యాణ్ రామ్ గారు, సో వీళ్ళ సినిమా గురించి వాళ్ళతో పాటు ఒక ఆడియన్ లాగా, నాట్ ఏ డైరెక్టర్, ఆ సినిమా విశేషాలు తెలుసుకుందామని వచ్చాను. ఓకే, సో అదే ఇప్పుడే అడుగుతూ ఉన్నాం కళ్యాణ్ రామ్ గారిని, విజయశాంతి గారిని మనం పోలీస్ పాత్రలు ఎన్ని చూసి మనం ఇన్స్పైర్ అయ్యాము. అలాంటిది ఆవిడ మళ్ళీ ఇందులో కనిపించబోతుందంటే అది ఒక కనువిందే. April 18th మనం చూడబోతున్నాము. అయితే దీని గురించి ఆవిడ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని విన్నాం. ఆవిడ నాన్ వెజిటేరియన్ కూడా మానేశారంట. మీరు ఇలాంటివి ఏమైనా చేస్తారా మీ సినిమా షూటింగ్స్ లో? అంటే ఆయన కెమెరా ముందు కనిపించరు కదండి, లేదు. కెమెరా వెనక కదా. అది మాకు టార్చరు కాదు, అది మాకు మమ్మల్ని తగ్గమంటారు. సరే మీరు కొంచెం అది అక్కడ చిన్న చిన్న మీరు టచ్ చేసుకోవడం పొట్ట కనిపించింది కొంచెం, మాకు టార్చర్ అవి. ఆయనదే ఉంది, ఆయన బాగాలేదంటాడు హ్యాపీ కూర్చొని వెనక. ఈ మధ్య కాలంలో ఆయన కూడా మొత్తం హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.